బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బాపట్ల జిల్లా మార్టూరులో ఒక దారుణం చోటు చేసుకుంది. ఇటు సంచలనంగా మారింది. ఇటు తల్లి కూతుర్ల మరణం. ఇటు ఎంగేజ్మెంట్ తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో, పెళ్లి చేసుకోనని చెప్పడంతో మొత్తానికైతే మనస్తాపానికి గురయ్యాయి. ప్రాణాలు తీసుకున్నారు ఆ తల్లి కూతుర్లు. సిరికొండ శ్రీనివాసరావు అలాగే సుజాత, వీరిద్దరు దంపతులకు ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ కొడుకు. అలాగే ఇటు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది కుమార్తె దివ్య. ఇటు మార్టూర్కు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శేషుబాబు అలాగే దివ్యకు కూడా, వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది డిసెంబర్ 14న. పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఇటు వివాహం జరగాల్సి ఉండగా ఇటు పెళ్లికి ఇటు వరుడు శేషుబాబు నిరాకరించాడు. హైదరాబాద్లో దివ్య పైన రహస్యంగా ఒక నిఘాని పెట్టాడు శేషుబాబు. హైదరాబాద్లో దివ్యను ఫాలో అవుతూ ఫొటోస్ అలాగే వీడియోలు ఇవన్నీ కూడా రహస్యంగా తీసి ఆమె పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఆ ఫొటోస్ వీడియోస్ పంపించి, శేషుబాబు దివ్య క్యారెక్టర్ మంచిది కాదు, పెళ్లి చేసుకోనంటూ ఆమె పేరెంట్స్కు చెప్పాడు శేషుబాబు. అవమాన భారంతో ఇటు తల్లి సుజాత అలాగే కూతురు దివ్య ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇటు హాస్పిటల్లో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతూ ఆఖరి నిమిషంలో మొత్తానికైతే తల్లి కూతుర్లు ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవాలి. ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి, ఇటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తుంది దివ్య, అలాగే ఇటు శేషుబాబు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కానీ శేషుబాబు మరి తను పర్సనల్గా ఇటు దివ్యాని ఫాలో చేసి ఫొటోస్ వీడియోస్ తీసాడా, ఒక డిటెక్టివ్ సర్వీసెస్ని ఏమైనా పెట్టాడా? సాధారణంగా మనం తెలుసు, ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే సాఫ్ట్వేర్ కల్చర్ అందరికీ తెలిసిందే. ఇటు కలిసి కంపెనీ తరఫునే అందరూ అవుటింగ్స్కి వెళ్ళడం కానీ, రిసార్ట్స్కి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా అంటే కంపెనీ కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా ఎంప్లాయీస్ని వారానికో నెలకో ఒకసారి ఇలా బయటికి తీసుకెళ్ళడం కావచ్చు, టీం మెంబర్స్ కావచ్చు, కలిసి పనిచేస్తుంటారు. కలిసి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నా, ఒకే ప్రాంతాల్లో ఉన్నా కలిసి ట్రావెల్ చేయడం, ఇలాంటివన్నీ సర్వసాధారణం. అలాంటి విషయాలు మరి శేషుబాబు జీర్ణించుకోలేకపోయాడా? అతను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయే కదా. మరి శేషుబాబు అతనే ఫాలో అయ్యాడా? ఇంకెవరైనా డిటెక్టివ్ సర్వీసెస్ని యూజ్ చేశారా? ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అవమానానికి ఇటు తల్లి కూతుర్లు ఇద్దరు ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు అని అంటే ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటారు, ఎలాంటి వ్యక్తులు అయి ఉంటారు? ఇటు తల్లి కానీ కూతురు కానీ ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి కారణం శేషుబాబు చేసిన తప్పేనా? శేషుబాబు అసలు ఏం చేశాడు? దివ్య అసలు తప్పేమైనా ఉందా లేదా? వీటన్నిటికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు ఒంగోలు నుంచి. ఇటు శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, ఇటు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అంటే వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు టీం మెంబర్స్ని కలవడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఇటు బయటికి టీమ్ అవుటింగ్స్లో రెస్టారెంట్స్కి కావచ్చు, లేకపోతే బయట కల్చరల్ అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళడం, ఇదంతా సర్వసాధారణం. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. మరి అతను తీసిన ఫోటోలు వీడియోలు తను పర్సనల్గా తీశాడా? ఎవరైనా డిటెక్టివ్ని ఏమైనా పెట్టాడా? ఏంటి అసలు విషయం ఏంటి? జరిగిన సంఘటన మీద చూసుకున్నట్టయితే ఇటువంటి వాటికి చదువు, సంస్కారం, పెరిగిన వాతావరణం, పెరిగిన ప్రదేశం ఎటువంటిది అడ్డం కాదని చెప్పేసి మరొకసారి నిరూపితమైన ఘటన. ఒకరి అనుమానం ఇద్దరికి అవమానంగా భావించి తల్లి కూతురు ఇద్దరు బలవన్మరణం పాల్పడిన సంఘటన అయితే బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులో చోటు చేసుకుంది. కాకపోతే మార్చి 4వ తారీఖున జరిగిన సంఘటన, అంటే మార్చి 5న వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా తల్లి కూతురు, తల్లి సుజాత, దివ్య కూతురు దివ్య కూడా ఇరువురు గడ్డికి వాడే మందు, అదేవిధంగా ఎరువుల మందు రెండు మిక్స్ చేసుకుని ఆత్మహత్య సంఘటన పాల్పడింది. వాళ్ళు వారం రోజులు సాగు బతుకులతో పోరాడి నిన్న గురువారం 12వ తారీఖున మృతి చెందిన సంఘటన నేపథ్యంలో కూడా భర్త శ్రీనివాసరావు గుంటూరు పోలీసులకి కేసు నమోదు చేసుకుంటాం. పరిస్థితి అయితే కేసు నమోదు కోసం అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విషయం వెలుగులో కూడా రావడం జరిగింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా వాళ్ళు కోలుకున్న తర్వాత ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకున్నాం అనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు, బంధువులు కూడా భావించిన నేపథ్యంలో కూడా జరిగిన సంఘటన మీద ఒకసారి కూడా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఎందుకంటే జరిగిన సంఘటన మనం తీసుకున్నట్టయితే పెద్దల సమక్షంలో డిసెంబర్ 14వ తారీఖు 2025 సంవత్సరంలో దివ్యకు అదేవిధంగా రావులపల్లి శేషబాబు, అంటే మాటూరు మండలానికి చెందిన వ్యక్తి, ఈ ఇరువురు సాఫ్ట్వేర్ పెద్దల సమక్షంలో అన్ని మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మార్చి
తర్వాత అంటే వేసవిలో వచ్చేటటువంటి ముహూర్తాలకి పెళ్లి చేసుకోవాల్సిన నేపథ్యంలో కూడా ఈ పెళ్లికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాము అని చెప్పేసి పిలిపించి అప్పుడు ఉన్న విషయాన్ని అంటే అప్పటి వరకు ఏదైతే శేషబాబు అనుమానం ఉందో అతను చేసిన ప్రయత్నాలు కానీ అతను చేసిన ప్రయత్నాలు కానీ అన్ని కూడా వారు తల్లి కూతురు ముందు పెట్టిన నేపథ్యంలో వారు కొంత అవమానంగా ఫీల్ అయ్యారని చెప్పుకోవచ్చు కళ్యాణ్. ఎందుకంటే శేషబాబు చెప్పడం ఇటువంటి దాన్ని సున్నితంగా తిరస్కరించి వేరే కారణం ఏదైనా చెప్పినా ఇది ఇంత దూరం దాకా వచ్చేది కాదు అని చెప్పేసి కొంతమంది అనుకున్న మాట. కాకపోతే ఈ విషయాన్ని అతను కావాలనే తల్లి కూతురు దృష్టికి కొద్దిగా సీరియస్ గా తీసుకొచ్చారు. వాళ్ళు అవమానించే విధంగా కూడా ఈ ఫోటోలు అయి తీశాను, మీ అమ్మాయి ప్రవర్తన మీద అనుమానం ఉంది, అందువరే నేను ఈ అన్ని ప్రయత్నాల ద్వారా ఈ కాలంలో అంటే ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఫాలో అయ్యాను, మీ అమ్మాయి ప్రవర్తన మీద కొంత అనుమానంతో నేను అన్ని ఆధారాలతో సేకరించారని ఆ రీతిగా కూడా కొంత నెగోషియేషన్ అంటే డిస్కషన్ జరిగినట్టు కూడా చూస్తుంది. దీన్ని తల్లి కూతురు ఇరువురు కూడా వారించినాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు మీద తల్లికున్న అభిమానం కావచ్చు, నమ్మకం కావచ్చు, ఆ నమ్మకంతో తల్లి కూడా కొంతసేపు వాగ్వాదానికి దిగినట్టు కూడా శ్రీనివాసరావు చెప్తున్నారు. కాకపోతే ఈ జరిగిన సంఘటన ఒకసారిగా ఎంగేజ్మెంట్ జరిగింది, అది కాక అమ్మాయి మీద అభాండాలు మోపుతూ ఈ వీడియోలు తీశాను అమ్మాయి ప్రవర్తన మీద. ఎందుకంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి దానికి మీకు చెప్పే విధంగా కూడా కొంత ఫాస్ట్ కల్చర్ ఉంటుంది, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులతో కొద్ది కలిసిమెలిసి మాట్లాడాల్సి ఉంటుంది, కొద్ది సన్నిహితంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు కలిసి పనిచేసే సందర్భాల్లో కూడా